హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం మన వ్యక్తిత్వాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాం కదా. చాలామందికి తమ గురించి తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. మీ పుట్టిన నెల మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. అవును, మీరు సరిగ్గానే విన్నారు. మన పుట్టిన నెల మన స్వభావం, మన బలాలు, బలహీనతలు మరియు మన జీవిత గమనంపై కూడా ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పుట్టిన నెల ప్రకారం మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందామా? ముందుగా జనవరి నెల. జనవరి నెలలో పుట్టిన వారు సాధారణంగా దృఢ సంకల్పం, క్రమశిక్షణ కలిగి ఉంటారు. నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అని అనుకునే రకం. వీరు మొండిగా ఉంటారా? అవును, వీరు వీళ్లను ఇది చెయ్యి అని చెబితే నేనెందుకు చెయ్యాలి, నాకు తెలుసులే అని అనేస్తారు. కొన్నిసార్లు వీరి మొండితనం చూసి మనకే నవ్వొస్తుంది, కానీ వీళ్ళు లోపల చాలా నిజాయితీగా తమ వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే అద్భుతమైన మనసున్నవారు. వీళ్ళు చలిలో పుట్టారు కాబట్టి కొంచెం చల్లగా ఉంటారు, కానీ వీరికి కోపం కూడా ఎక్కువనే. మీరు జనవరిలో పుట్టారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ లక్షణాలను మీలో గమనించే ఉంటారు. నేను చెప్పిన లక్షణాలు మీలో ఉంటే తప్పకుండా కరెక్ట్ అని కామెంట్స్లో తెలియజేయండి. ఇక ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి దగ్గరికి వస్తే వీరు చాలా సృజనాత్మకంగా భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరి ప్రేమలో పడితే అంతే సంగతులు. లోపల ఒక కవి, ఒక కళాకారుడు దాగి ఉంటారు. వీళ్ళు సులభంగా ఎమోషనల్ అవుతారు. పక్కన ఎవరైనా బాధపడితే వీళ్ళు కూడా ఏడ్చేస్తారు. సినిమాల్లో ఏదైనా సెంటిమెంట్ సీన్ చూస్తే వీళ్ళ కళ్ళల్లో నీళ్లు రావడం పక్కా. ప్రేమ, స్నేహం వీళ్లకు ప్రాణం. వీళ్ళు లేనిదే జీవితం బోర్గా ఉంటుంది. వీళ్ళు ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, కానీ ఒకసారి చిన్న విషయాలకే హట్ అయ్యి మౌనంగా ఉండిపోతారు. అప్పుడు వాళ్ళని బుజ్జగించడం మన వంతు. మార్చి నెలలో పుట్టిన వారు సాధారణంగా ఆశావాహులు, ఉత్సాహవంతులు. వీళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. అంత మంచే జరుగుతుంది అని నమ్మే రకం. వీళ్ళను చూస్తేనే ఒక వైబ్ వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఒకసారి వీళ్ళు కోప్పడ్డారంటే అగ్నిపర్వతం బద్దలైనట్లే, కానీ ఆ కోపం చిటికెలో పోతుంది. వీళ్ళు సరదాగా ఉంటారు, అందుకే వీళ్లకు ఫ్రెండ్స్ ఎక్కువ. వీళ్ళు లేకపోతే మన లైఫ్ కలర్ఫుల్గా ఉండదు. మీరు మార్చి నెలలో పుట్టిన వారైతే నేను చెప్పిన లక్షణాలు మీలో ఉంటే కరెక్ట్ అని కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఏప్రిల్లో పుట్టిన వారు శక్తివంతంగా, ధైర్యంగా ఉంటారు. మాతో పెట్టుకుంటే అంతే సంగతులు అనే టైప్. వీళ్లకు న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఛాలెంజ్ అంటే వీళ్ళు ముందుంటారు, కానీ కొన్నిసార్లు వీళ్ళు తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు. ఫస్ట్ నేను చేస్తా, తర్వాత చూద్దామని అనుకుంటారు. ఏప్రిల్లో పుట్టారు కావున అందరినీ ఫూల్స్ చేస్తూ ఉంటారు. కొంచెం సరదాగా ఉంటారు. వీళ్ళ మాటల్లో కొంచెం పదును ఎక్కువ. కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడినా లోపల మంచి మనసున్న వాళ్ళు. ఇక మే నెలలో పుట్టిన వారు చాలా సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మేమంటే మేమే అనేంత కాన్ఫిడెన్స్గా ఉంటారు. వీళ్లకు అందం, కళలు అంటే ప్రాణం. వీళ్ళు మొండిగా ఉంటారా అంటే కొంచెం ఉంటారు. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. వీరి పట్టుదల చూస్తే మనం ఆశ్చర్యపోతాం, కానీ వీళ్ళు చాలా విశ్వసనీయంగా ఉంటారు. తమ వారి కోసం ఎంతగానైనా కష్టపడతారు. వీళ్ళని బుజ్జగించడం ఒక కళ. జూన్ నెలలో జన్మించిన వారు చాలా కలుపుగోలుగా, హాస్య చతురతతో ఉంటారు. వీళ్లకు మాటలంటే మహా ఇష్టం. మాటల మంత్రికులు అని చెప్పొచ్చు. వీళ్ళు ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారు, కానీ కొన్నిసార్లు వీళ్ళు మూడ్ మారే స్వభావం కలిగి ఉంటారు. ఇప్పుడే నవ్వుతూ ఉంటారు, 10 నిమిషాల్లో సైలెంట్ అయిపోతారు. కోప్పడతారు, మళ్ళీ 2 నిమిషాల్లో మళ్ళీ సంతోషపడతారు. వీళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఒక పుస్తకాన్ని చదివినట్లే వీళ్ళను చదవాలి. లోపల వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు.
అందుకే కొన్నిసార్లు తమ భావాలను బయట పెట్టలేరు. జూలైలో పుట్టిన వారు చాలా భావోద్వేగంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. మా కుటుంబమే మా ప్రపంచమని అనుకుంటారు. వీళ్ళు చాలా రక్షణాత్మకంగా ఉంటారు. తమ ప్రియమైన వారిని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తారు. వీళ్ళు చాలా దయగలవారు, సానుభూతి పరులు. పక్కన ఎవరైనా ఏడుస్తున్నారంటే వీళ్లకు కూడా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కానీ కొన్నిసార్లు వీళ్ళు తమ భావాలను ఎక్కువగా బయట పెట్టలేరు. అప్పుడు వాళ్ళ మనసులో ఏముందో కనిపెట్టడం మనకు కొంచెం కష్టమే. ఆగస్టు నెలలో పుట్టిన వారికి న్యాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. నేనే రాజు నేనే మంత్రి అనే టైప్. వీళ్ళు చాలా విశ్వాసంగా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. ప్లాన్ చేయడంలో వీళ్ళను కొట్టేవాళ్ళుండరు. కానీ కొన్నిసార్లు వీళ్ళు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు. నేను చెప్పిందే వినాలి అని అంటారు. కానీ లోపల వీళ్ళు చాలా ఉదారంగా ఉంటారు. తమ వారి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. వీళ్ళు లేకపోతే ఆ గ్రూప్లో సరదా ఉండదు. సెప్టెంబర్లో జన్మించిన వారు చాలా విశ్లేషణాత్మకంగా శ్రద్ధగా ఉంటారు. వీళ్ళు ప్రతి విషయాన్ని భూతద్దం పెట్టి చూసినట్లు పరిశీలిస్తారు. డౌటా అయితే క్లారిఫై చేద్దాం అని అంటారు. వీళ్ళు పరిపూర్ణతను కోరుకుంటారు. దేన్నైనా పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటారు. వీళ్ళు చాలా నమ్మకమైన వారు మరియు స్నేహితులకు మంచి సలహాలు ఇస్తారు. కానీ కొన్నిసార్లు వీళ్ళు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉండవచ్చు. అనగా అది ఇంకా బాగా చెయ్యొచ్చు అని అంటారు. వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడం కొంచెం కష్టం. అక్టోబర్లో పుట్టిన వారు సాధారణంగా సమతుల్యంగా దౌత్యనీతిగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ అందరితో శాంతియుతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నో ఫైట్స్ ఓన్లీ పీస్ అని అంటారు. వీళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎవరినైనా సులభంగా ఆకట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త కష్టపడవచ్చు. ఇది కరెక్టా అది కరెక్టా అని చాలా ఆలోచిస్తారు. వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరులు బాధపడటం వీళ్ళు చూడలేరు. నవంబర్ నెలలో పుట్టిన వారు చాలా గూఢంగా తీవ్రంగా ఉంటారు. వీళ్ళ మనసు ఒక డీప్ ఓషన్ లాంటిది. ఏంటో వీళ్ళ లోపల అని అనిపిస్తుంది. వీరు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు మరియు ప్రతి విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు చాలా దృఢ సంకల్పం కలిగి ఉంటారు. నేను అనుకుంటే చేసి తీరత అని అనుకుంటారు. వీళ్ళు ఇతరులను అంత సులభంగా నమ్మరు. కోపం వచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం గ్యాప్ ఇస్తే తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడతారు. అందరినీ ప్రేమగా చూసుకుంటారు. చివరగా డిసెంబర్ నెలలో పుట్టిన వారు చాలా ఆశావాహులు, ఉత్సాహవంతులు. వీళ్ళు ఎప్పుడు సరదాగా పండుగ వాతావరణంలో ఉంటారు. లైఫ్ ఈజ్ ఏ పార్టీ అని నమ్మే రకం. వీరు సాహసాలను ఇష్టపడతారు మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తి చూపుతారు. వీరు చాలా ఉదారంగా ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు వీళ్ళు కాస్త తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు. అదంతా నేను చూసుకుంటా అని దూకేస్తారు. వీరు చాలా సున్నితమైన వ్యక్తులు మరియు తమ కుటుంబాన్ని, తమకు దగ్గరలో ఉన్న వాళ్ళనందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీ పుట్టిన నెల మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావం ఉంటాయి. నేను చెప్పినవి మీకు కరెక్ట్గా అనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి. మరియు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా వారి స్వభావం తెలుసుకోవడానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.